హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు సంబంధించి రైతు భరోసా పైసలు అనేది ఎప్పుడు జమ కావడం జరుగుతుంది, అదేవిధంగా ఈసారి ఎన్ని ఎకరాల వరకు జమ కావడం జరుగుతుంది, ఎంత మొత్తంలో డబ్బులు జమ కావడం జరుగుతుంది, వానాకాలం సీజన్ పంట పెట్టుబడి సాయం అయితే అందించిన విధానంతో సేమ్ యాస్టీజ్గా ఈసారి కూడా డబ్బులు అనేది రిలీజ్ చేయడం జరుగుతుందా, కొత్త మార్పులు ఏంటి, అదేవిధంగా వీరికి అనర్హులు అన్నమాట. సో వీరికి మరొక అవకాశం అయితే ఇచ్చే ప్రయత్నం చేశారనమాట. ఎవరు ఏంటి ఎలా దరఖాస్తు చేసుకోవాలి, అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎకరానికి 15,000 రూపాయలు జమ చేస్తామని చెప్పారు కదా. సో ఈసారి 7,500 రూపాయలు జమ చేస్తారా, లేదంటే 6,000 రూపాయలు అనేది జమ చేయబోతున్నారా? తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఊహించని విధంగా ఒక సంచలన కీలక అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో ఆ వివరాలు ఏంటనేది కూడా వీడియోలో తెలుసుకునేటువంటి ప్రయత్నం కూడా చేద్దామన్నమాట. ఈ వీడియోలో వచ్చేసి 2 నుంచి 3 అప్డేట్స్ అయితే ఉన్నాయన్నమాట. ఒక్కొక్కటిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వీడియోలో చివరి వరకు చూడండి, అర్థమవుతుందన్నమాట. మొదటిసారిగా ఛానల్ చూస్తే వీడియో కింద నల్ల కలర్ సబ్స్క్రైబ్ బటన్ అయితే ఉంటుంది, దానిపైన నొక్కండి, సబ్స్క్రైబ్ అవుతారు. బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు, వెంటనే లైక్ చేయండి. వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. సో మొత్తం మీద తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు సంబంధించి పంట పెట్టుబడి సాయం అనగా రైతు భరోసా అంటాం కదా, తెలంగాణలో యాసంగి సీజన్కు సంబంధించి జోరుగా సాగుతుంది. ఎందుకంటే ఇప్పటికే వానాకాలం సీజన్ సంబంధించి ఏదైతే ఉందో పైసలు అనేది జమ చేశారు. యాసంగి సీజన్ అనేది స్టార్ట్ అయ్యి దాదాపు 1 నెల అవుతుందన్నమాట. అయితే ఈ క్రమంలో ఏదైతే పెట్టుబడి సాయం కోసం రైతులు ఎదురు చూస్తున్నారు, రైతులకు రైతు భరోసా పైసలు ఎప్పుడు జమ అవుతాయని చెప్పేసి కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూస్తున్నారు. అయితే సంక్రాంతి కానుకగా రైతు భరోసా డబ్బులు అనేది అకౌంట్లో జమ అవుతాయని చెప్పేసి మనం అందరూ కూడా భావించామన్నమాట. సంక్రాంతి అంటే దాదాపుగా 10 తారీఖు, 12, 13, 14, 15 తారీఖులు అయితే ఉన్నాయి కదా. అటు ఇటుగా మొత్తానికి ఈ నెక్స్ట్ వారంలో అయితే డబ్బులు అనేది జమ అవుతాయని చెప్పి చాలామంది అయితే భావించాం. అయితే సంక్రాంతి కల్లా రైతు భరోసా నిధులు ఇవ్వాలని తొలుత ప్రభుత్వం భావించింది. కానీ కేవలం పంట సాగు చేస్తున్నటువంటి భూములకే మాత్రమే వర్తింపజేయాలని ప్రభుత్వం ఇందుకు దృఢ నిశ్చయంతో ఉందట. ఇందుకోసం కొత్త విధానంతో మార్పులు చేసి శాటిలైట్ సర్వే మ్యాపింగ్ అనేది జర్మనీ టెక్నాలజీతో వ్యవసాయ అంటే కళాక్షేత్రాలతో అనుసంధానం చేసుకొని పంటల భూములను గుర్తిస్తుంది. దీనికి సంబంధించి ఇప్పటికే దాదాపుగా రిపోర్ట్ అనేది కొన్ని జిల్లాల్లో స్టార్ట్ అయింది, కొన్ని జిల్లాల్లో ఇంకా రిపోర్ట్ అనేది ఇంకా అందలేదన్నమాట. దీంతో రైతు భరోసా నిధులు అనేది విడుదల జాప్యం జరిగే అవకాశాలు అయితే ఉన్నట్లు అప్డేట్స్ కూడా అందుతున్నాయి అన్నమాట. సో ఇక ఎప్పటి వరకు డబ్బులు జమ అవుతాయి ఏంటని, ఎందుకంటే గ్రామ సర్పంచ్ ఎలక్షన్లు ఉన్న టైంలోనే రైతు భరోసా అందజేస్తామని చెప్పేసి అప్డేట్స్ కూడా ఇచ్చారు లీకులు. అయితే ఇప్పుడు ప్రస్తుతం వచ్చేసి రైతు భరోసా నిధుల విడుదల విషయంలో రైతు కమిషన్ అనేది రైతు కమిషన్ చైర్మన్గా ఉన్నటువంటి ముదిరెడ్డి కోదండరాం రెడ్డి గౌడ్స్ కీలక వ్యాఖ్యలు చేశారనమాట, ప్రకటన చేశారు. ఏంటంటే రైతుల అకౌంట్లో రైతు భరోసా డబ్బులు ఎప్పుడు జమ అవుతాయనే దానిపైన క్లియర్గా ఒక అప్డేట్ ఇచ్చే ప్రయత్నం చేశారు. అంటే జనవరి నెలాఖరులోగా రైతు భరోసా డబ్బులు కూడా ఇస్తామని తెలిపారనమాట. దీన్ని బట్టి చూసుకున్నట్లయితే యాచార మండల కేంద్రంలో జరిగిన రైతు వేదిక ఏర్పాటు చేశారు, అందులో వచ్చి పాల్గొనడం జరిగింది. సందర్భంగా నెలాఖరులోగా రైతుల ఖాతాల్లో రైతు భరోసా డబ్బులు జమ చేస్తామని కూడా ఆయన వివరించే ప్రయత్నం చేశారు. రైతులకు త్వరలోనే సబ్సిడీ వ్యవసాయ పనిముట్లు అంటే దాదాపుగా 50 నుంచి 40 ఇలా ఎస్సీ ఎస్టీ వారి అందరికీ కూడా 1,30,000 మంది లబ్ధిదారులకు రైతులకు మేలు జరుగుతుంది. ఇందులో వచ్చేసి రొటవీటర్లు, అదేవిధంగా వరి కోసే మిషన్లు, ఇక అంటే అన్ని రకాల ట్రాక్టర్లు సగం ధరకైతే వస్తూ ఉంటాయి. కాబట్టి ఇప్పటికే 5 లక్షల మంది అయితే దరఖాస్తు చేసుకున్నారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా త్వరలోనే సబ్సిడీ వ్యవసాయ పనిముట్లు అందజేస్తామన్నారు. దాంతోపాటు నీటి వినియోగం తక్కువగా ఉండే కూరగాయలు కూడా సాగుపైన దృష్టి పెట్టాలని ప్రభుత్వం భావించిందనమాట. ఇటీవల కాలంలో చూసాం కదా, ఎవరికైతే అంటే వ్యవసాయం సంబంధించి కూరగాయలు పండించాలనుకున్న వారికి సబ్సిడీ కూడా 9,600 రూపాయలు ఇలా అందజేస్తామని చెప్పారు. వాటిని ప్రోత్సహించే దిశగా కూరగాయల అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇతర రాష్ట్రాల నుంచి దిగుబడి అంటే ఇక్కడికి తీసుకురావడం ఇక్కడ ఉన్నటువంటి సరిపోవడం లేదన్నమాట ప్రజానికానికి. సో అందుకని చెప్పేసి ఇటువైపు కూరగాయల సాగు విధానం కూడా చేయబోతున్నారు చెప్తున్నారు. అయితే వారికి రైతు భరోసా కూడా కట్ చేయబోతున్నారట. సో ఎవరికి కట్ చేయబోతున్నారంటే కేవలం పంట సాగు చేస్తున్న రైతులకు మాత్రమే ఈసారి రైతు భరోసా ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. అంటే కేవలం వ్యవసాయ ఆమోదయోగ్యమైనటువంటి భూములకు మాత్రమే ఈ రైతు భరోసా అందజేస్తామని గతంలో సీఎం రేవంత్ రెడ్డి పలుమార్లు ప్రకటిస్తూ వస్తున్నారు. వ్యవసాయానికి అనుకూలంగా లేని ఏదైతే భూములు ఉన్నాయో రైతు భరోసా కూడా వాటన్నిటిని కూడా తొలగిస్తామని తెలియజేసే ప్రయత్నం చేశారు కదా. ఇందుకు సంబంధించి ఇక శాటిలైట్ సర్వే అనేది నిర్వహిస్తున్నారనమాట. ఈ సర్వే ఆధారంగానే ఎవరికి ఇవ్వాలి, ఎవరికి ఇవ్వకూడదు, ఇందుకు సంబంధించి ఒక అప్డేట్ అయితే వచ్చిందనమాట. సో మొత్తానికి అయితే కీలక అప్డేట్ అయితే ఇచ్చే ప్రయత్నం అయితే చేసే ప్రయత్నం చేశారు. సో ఇక మరొకటి అప్డేట్ ఎప్పుడు అంటున్నారంటే యాసంగి సీజన్ సంబంధించి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఒకవేళ మనకు ఇప్పుడు
సంక్రాంతి కానుకగా డబ్బులు పడకపోతే నెక్స్ట్ వారానికి కుదించి అది జనవరి 26వ తారీఖున రైతుల ఖాతాల్లో నిధులు జమ చేసే అవకాశాలు అయితే ఉన్నట్లు మనకు అప్డేట్స్ కూడా అందుతున్నాయి. కానీ రైతాంగం మాత్రం ఈ యొక్క నెలలోనే మనకు ఆల్రెడీ సంక్రాంతి పండుగ ఏదైతే ఉందో సందర్భంగా విడుదల చేయాలని, దీనివల్ల ఇటీవల కాలంలో ఏదైతే వానాకాలం పంట అమ్మిన వారు, ఇతర అవసరాల కోసం పంట పెట్టుబడి సాయం అప్పులు తెచ్చుకున్నవారు, అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే నాటు మరులు అంటే వేసిన వారు, అదేవిధంగా పొలాలు దున్నకాలు జరగడం జరుగుతుంది. ఇక నాటు వేయడానికి సిద్ధంగా ఉన్నారు. కొన్ని చోట్ల ఇతర పంటలకు సంబంధించి కూడా పత్తి వేసిన వారు, మొక్కజొన్న ఇతర పంటలు వేసిన వారు కూడా సిద్ధంగా ఉన్నారు. కాబట్టి యాసంగి పైసల కోసం చూస్తున్నారు. అయితే రాష్ట్ర వ్యాప్తంగా భూములకు సంబంధించి ఏదైతే ఉన్నాయో దాదాపుగా ఈసారి రాష్ట్రంలో దాదాపుగా 10 లక్షల మంది అనర్హులుగా వెళ్ళే అవకాశాలు అయితే ఉన్నట్టు తెలుస్తుంది. సో మొత్తానికి ఇందుకు సంబంధించి ఎలా అంటే క్షేత్రస్థాయిలో పరిశీలనలు అయితే చేయబోతున్నారన్నమాట. సో దాని తర్వాత వచ్చేసి ఒకవేళ అనర్హులు కనుక గుర్తించినట్టయితే తొలగిస్తారు. ఒకవేళ అర్హత ఉన్నా కనుక మనం ఒకవేళ పేర్లు అనేది ఎలా అంటే గ్రామ సభలో కావచ్చు, అదేవిధంగా గతంలో ఎలా ఉందో ఆ విధానం ఫాలో అవుతారనమాట. సో కలెక్టర్లు, అదేవిధంగా ఇక ఏదైతే రెవెన్యూ సిబ్బందికి అయితే వారి దగ్గరికి వెళ్ళి ఇలాంటి మాకు అంటే వ్యవసాయం చేస్తున్నాం కానీ మాకు తప్పుగా దొరికిందని చెప్పేసి తగిన పత్రాలు అన్ని ఇస్తే మళ్ళీ కూడా చేర్చుకోవడానికి అవకాశాలు అయితే ఉంది. మొత్తానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈసారి రైతు భరోసా ప్రభుత్వం ఈ నెలలోనే ఇవ్వడానికి అయితే సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తుంది. చూడాలి మరి ప్రభుత్వం ముందుకు జరుపుతుందా లేదంటే నిధుల కొరత వల్ల. ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చినట్టు తెలుస్తుంది. ఎందుకంటే నిధులు సిద్ధం చేయాలని ఆర్థిక శాఖ ఒకవేళ సీఎం రేవంత్ రెడ్డి చెప్పినట్లయితే వెంటనే నిధులు అనేది రిలీజ్ చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నారు. త్వరలోనే మున్సిపల్ కార్పొరేషన్ ఎలక్షన్లు అయితే ఉన్నాయి. తర్వాత ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్లు అయితే ఉన్నాయి. కాబట్టి చూడాలి మరి ఎప్పుడు రిలీజ్ చేస్తారే దానిపైన రైతాంగం మొత్తం ఆతృతగా ఎదురు చూస్తున్నారన్నమాట. ఇక పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకానికి సంబంధించి కూడా ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందనమాట. చాలామంది ఎదురు చూస్తున్నట్లుగానే పీఎం కిసాన్ పైసలు అనేది ఎప్పుడు జమ కావడం జరుగుతుంది, అదేవిధంగా ఎవరికి ముందుగానే ఇవ్వడం జరుగుతుంది దానిపైన 21వ విడత వచ్చిన వారికి 22వ విడత ఎప్పుడు జమ అవుతాయనే దానిపైన అప్డేట్ ఇచ్చారు. చాలామందికి 4,000 రూపాయలు అనేది డబ్బులు అనేది జమ కావడం జరుగుతుందండి. అదే ఎలా అంటే 21వ విడత 22వ విడత రెండు కలిపి కూడా ఒకసారి అయితే ఇవ్వడం అయితే జరుగుతుందన్నమాట. కొంతమందికి 6,000 రూపాయలు 20 విడత నుంచి 3 విడతలు కలుపుకున్నట్లు 6,000 రూపాయలు జమ చేస్తారు. ఈసారి అప్డేట్స్ ఏమంటున్నారంటే సో ఇక 2,000 ప్లేస్లో ఒక 1,000 రూపాయలు పెంచి 3,000 రూపాయలు మొత్తానికి 9,000 రూపాయలు కూడా చేయబోతున్నట్లు కూడా అప్డేట్స్ అయితే అందుతున్నాయి అనమాట. సో రాష్ట్ర వ్యాప్తంగా మీరు తప్పనిసరిగా పీఎం కిసాన్ పైసలు పొందాలన్నా సో ఇప్పటివరకు కూడా ఒకవేళ రాకపోయినా కూడా దగ్గరలోనే వ్యవసాయ విస్తరణ అధికారిని సంప్రదించి తగిన డాక్యుమెంట్లు అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. పట్టా పాస్ పుస్తకం, ఆధార్ కార్డు, బ్యాంక్ డీటెయిల్స్ అనేది ఇవ్వాల్సి అయితే ఉంటుంది. ఒకసారి చెక్ చేసుకునేటువంటి ప్రయత్నం కూడా చేయండి. అదేవిధంగా అప్లికేషన్ చేసుకున్న వారు అప్లికేషన్ కూడా చేసుకోండి, ఈకేవైసీ కంప్లీట్ చేసుకోండి. అదేవిధంగా బ్యాంక్ అకౌంట్కు అదేవిధంగా అంటే ఆధార్ కార్డు అనేది లింక్ చేసుకోండి. ఎన్పిసిఐ లింక్ అయితేనే మాత్రమే పైసలు అనేది డబ్బులు అనేది జమ కావడం జరుగుతుంది. సో మొత్తానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతుల ఖాతాల్లో ఈ నెలలోనే మనకు రైతులకు సంబంధించి రైతు భరోసా అయితే ఇవ్వబోతున్నారు. అది కూడా ఎకరానికి 6,000 రూపాయలు మాత్రమే ఇవ్వబోతున్నారు. ఒక అప్డేట్స్ అయితే అందుతున్నాయి. చూడాలి మరి ప్రభుత్వం ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతుంది ఏంటి. ఇటీవల కాలంలో మిగిలిన పథకాలకు సంబంధించి ఏదైనా ఉన్నాయో వాటిని ఒక్కొక్కటిగా ప్రభుత్వం ఇవ్వడానికి సిద్ధం చేస్తున్నట్లు నిధులు కూడా అప్డేట్స్ అయితే అందుతున్నాయి అనమాట. సో రైతులకు సంబంధించి మరింత మేలు జరిగేలా అంటే ధరణికి సంబంధించి గడువు అనేది పొడిగించారు. దీనివల్ల రైతులకు ఎలాంటి మేలు జరుగుతాయి ఏంటని చూసినట్లయితే అంటే భూములు ఉన్న వాళ్ళందరికీ కూడా తెలంగాణ ప్రభుత్వం రైతులకు శుభార్త. ధరణి పోర్టల్లో భూ సమస్యల పరిష్కారానికి గడువు ఏప్రిల్ 13, 2023 వరకు అయితే ఇచ్చారన్నమాట. దాదాపుగా 4 నెలల వరకు అయితే ఉంది. కాబట్టి నిర్ణయంతో రైతులు తమ భూముల రికార్డులో తప్పులు సరిదిద్దుకోవడానికి మరొక అవకాశం ఇచ్చారు. భూభారతి కార్యక్రమం ద్వారా ఈ సమస్యలు పరిష్కరించుకోవచ్చని తెలియజేసే ప్రయత్నం అయితే చేయడం జరిగిందనమాట. సో ఇది ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. చాలామంది ఎదురు చూస్తున్నట్లుగానే ఒక అప్డేట్ అయితే ఇవ్వడం అయితే జరిగిందనమాట మొత్తం మీద అయితే.